హాయ్ గైస్. ఈరోజు వీడియో కాంటెక్స్ట్ ఏంటంటే మనందరికీ తెలిసిందే కదా, మన గుడివాడ గుడ్లవల్లేరు కాలేజ్లో జరిగిన ఇన్సిడెంట్. సో యాక్చువల్గా ఏమైంది అంటే నిన్న నైట్ 12 o'clockకి ఆ కాలేజ్లో హాస్టల్లో ఉన్న అమ్మాయిలందరూ బయటకు వచ్చి వీ వాంట్ జస్టిస్ అని ప్రొటెస్ట్ చేశారు. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏంటి ఇది, ఎందుకు జరిగింది అని ఎవరికి అర్థం కాలేదు అక్కడ. సో పోలీస్ వాళ్ళు వచ్చారు, అంతా అక్కడ సినారియో అంతా కంట్రోల్ అయిన తర్వాత బయటకు వచ్చిన న్యూస్ ఏంటి అంటే ఆ కాలేజ్లో చదివే ఒక అమ్మాయి, షీఈ్ ఆల్సో అన్ ఇంజనీరింగ్ స్టూడెంట్, తన బాయ్ ఫ్రెండ్ అడిగాడని చెప్పి ఆ కాలేజ్ వాష్రూమ్స్లో కెమెరాస్ ఇన్స్టాల్ చేసి 300 గర్ల్స్ యొక్క ప్రైవేట్ వీడియోస్ అనేది తన బాయ్ ఫ్రెండ్కి ఇచ్చింది అని ఒక ఎలిగేషన్ ఆ అమ్మాయి మీద. ఈ అబ్బాయి వాటిని బయట హాస్టల్స్లో ఉన్న అబ్బాయిలకు అమ్మాడు అని ఈ అబ్బాయి మీద ఒక ఎలిగేషన్ వచ్చింది. సో వీ డోంట్ నో అది నిజమో కాదా అని. సో పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది జరగలేదు అని చెప్తున్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ సేయింగ్ దట్ ఇట్ హ్యాపెన్, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇన్ దట్ కాలేజ్. సో ఈరోజు వీడియో మేము ఎందుకు వచ్చామంటే అది జరిగింది జరగలేదు అనేది మేము డిసైడ్ చేయడానికి కాదు, జరిగితే ఎందుకు జరిగింది అనే రీజన్స్ని, జరగలేదు అంటే జరగకపోవడం వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటి అనే వాటి గురించి, అండ్ ఇలాంటి సిచ్యువేషన్ నుంచి ఎలా తప్పించుకోవాలి అని, ఆ ప్రికాషన్స్ ఎలా ఉంటాయి అని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాం. యాక్చువల్గా ఈ ఇష్యూలో పోలీస్ వాళ్ళు ఇవన్నీ చెక్ చేశారనమాట. ఏమని అక్కడ వీడియో అక్కడ ఏం లేదు, గర్ల్స్ అందరూ టెన్షన్ పడకుండా ఉండండి. ఈ కాలేజ్ మేనేజ్మెంట్ తోటి స్కూల్ ఇంకా వీళ్ళందరివి చెక్ చేశారు, ఫోన్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ అవన్నీ స్వాధీనం చేసుకొని. దాని తర్వాత నెక్స్ట్ ఇప్పుడు కేసు ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో ఉంది. దీని బ్యాక్ సైడ్ పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అని టాక్ నడుస్తుంది. సరే, కొద్దిసేపు ఇదంతా పోలీసులు దాచిపెట్టిన ఇన్ఫర్మేషన్ లేదంటే అసలు ఏం దొరకలేదు అంటున్నారు కదా, అదే నిజం అనుకుందాం, ఏం లేదని అనుకుందాం కొద్దిసేపు, మంచిదే. కానీ ఒకవేళ ఈ పెద్ద మనుషులు వెనక నుండి వాళ్ళ పనులు చేసుకుంటూ ఉన్న నిజాన్ని దాస్తే, ఇన్ని రోజులు అబ్బాయి వాళ్ళ అమ్మాయికే సేఫ్టీ లేదనుకునేటోళ్ళం, అలాంటిది ఇప్పుడు అమ్మాయి వాళ్ళ ఇంకో అమ్మాయికి సేఫ్టీ లేకుండా పోతుంది. పోలీసులు ఈ సిచ్యువేషన్ అయిన దాన్ని వీళ్ళ పేర్లు బయటకు తీసుకురావడం కూడా చాలా సేఫ్ చేశారు. అబ్బాయి పేరు వచ్చింది, అమ్మాయి పేరు ఇంకా బయటికి రాలేదు. అది ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళ బాయ్ ఫ్రెండ్ బ్లాక్మెయిల్ చేశాడని చెప్పేసి 300 మంది జీవితాలని కూడా ఆలోచించకుండా ఆ అమ్మాయి తన వీడియోల్ని తీసి ఆ అబ్బాయికి అబ్బాయి చెప్పింది. అదే తను కొంచెమైనా వాళ్ళ జీవితాల గురించి ఆలోచించి ఈ ఇష్యూని వాళ్ళలో ఇద్దరికి చెప్పినా కూడా ఈ ఇష్యూ ఇంత సీరియస్ అయ్యేది కాదు. తనొక్కరి కోసం ఆ 300 మంది స్టాండ్ తీసుకునేవాళ్ళు. అంతెందుకు, ఎవరైతే పెద్ద మనుషులు దీని వెనకాల ఉన్నారు అని ఏ న్యూస్ అయితే బయటకు వస్తుందో వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు తన కోసం స్టాండ్ తీసుకునేవాళ్ళు. బట్ ఏం జరుగుతుంది, ఎలా జరిగింది, ఏం జరగబోతుంది మనకి తెలియదు. కాబట్టి లెట్స్ హోప్ మనం పోలీసులు చెప్పింది నిజం అనుకొని అదే జరగాలని కోరుకుందాం. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే అమ్మాయిలకి బయట సేఫ్టీ లేదని, అంటే అమ్మాయిల దగ్గరే సేఫ్టీ లేదని. సో దీనికంటూ మేము కొన్ని ప్రికాషన్స్ చెప్పాలని నేను అనుకుంటున్నాను. సో అమ్మాయిలు మీరు ఎక్కడికి వెళ్ళినా, అంటే బయటికి వెళ్ళినా కూడా, లైక్ పీజీస్ కానీ హాస్టల్స్ కానీ, లేదంటే ఏదైనా నార్మల్ షాపింగ్ మాల్స్లో డ్రెస్సింగ్ రూమ్స్కి వెళ్ళినా కూడా మీరు మీ చుట్టుపక్కల పరిసరాలని బాగా చెక్ చేసుకోండి. లైక్ ఇప్పుడు మీ దరిదాపుల్లో ఎక్కడైనా సరౌండింగ్స్లో ఎక్కడైనా మిర్రర్స్ కానీ ఉన్నాయంటే మిర్రర్స్ దగ్గరికి వెళ్ళి ఫింగర్ ఇలా పెట్టి చూడండి. ఒకవేళ ఫింగర్ మధ్య ఇలా ఇంతవరకు గ్యాప్ ఉందంటే అది వన్ వే మిర్రర్, అంటే అవతల సైడ్ నుంచి ఎవరు చూడలేరు, ఓన్లీ మీ ఇమేజ్ మాత్రం రిఫ్లెక్ట్ అవుతుంది. ఒకవేళ టచ్ అయిందా అది అవతల నుంచి ఎవరొకరు రికార్డ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. లైక్ అక్కడ పర్సన్ లేకపోయినా కూడా అవతల సైడ్ ఒక కెమెరా పెట్టి రికార్డ్ చేయొచ్చు. సో ఇది చెక్ చేసుకోండి. అలాగే మీ మొబైల్లో హిడెన్ కెమెరా డిటెక్టర్ అని ఒక యాప్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఏదైనా ఒక రూమ్లోకి వెళ్ళినప్పుడు, లైక్ మీ పీజీలో కావచ్చు, లేదంటే హోటల్ కావచ్చు, లేదంటే మీరు ఎక్కడైనా ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆ రూమ్ మొత్తం అంటే లైట్స్ అన్ని ఆఫ్ చేసి ఆ యాప్ను ఓపెన్ చేసి స్కాన్ చేయండి. స్లోగా మీ రూమ్ చుట్టూరు స్కాన్ చేస్తే మీకు ఎక్కడైనా కెమెరా కానీ ఉందంటే అది డిటెక్ట్ చేసి రెడ్ డాట్లో కనపడుతుంది ఆ స్క్రీన్ మీద మీకు. సో దీని ద్వారా మీకు అక్కడ హిడెన్ కెమెరాలు ఏమైనా ఉంటే మీకు కనపడుతుంది. దీని ద్వారా మీకు కొంచెం జాగ్రత్త తీసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఇంతకుముందు కూడా మేము ఒక లైక్ సోషల్ మీడియాలో జరుగుతున్న అరాచకాలు అన్న కాన్సెప్ట్తో వీడియో చేసాం.
అందులో కూడా ఒక పాయింట్ క్లియర్గా చెప్పడం జరిగింది. ప్రైవసీ ఈజ్ ఎ మిత్ అని ఒక స్పష్టంగా ఈ వర్డ్స్ నేను యూజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మీరు చాలామంది నార్మల్గా మీరు పోస్ట్ చేసే ఫొటోస్ని కూడా మాఫ్ చేసి రకరకాలుగా యూజ్ చేసుకునే టెక్నాలజీ అవైలబుల్గా ఉంది. సో ఎవరి ఏ ఫోటోని ఎలా యూజ్ చేసుకుంటారో తెలియదు. అండ్ మోర్ ఓవర్ చాలామంది ఇది పబ్లిక్గానే చెప్తున్నాం మేము. అసలు మీ ఫోటో ఒకవేళ మీరు గనక నగ్నంగా న్యూడ్గా గనక మీరు ఫొటోస్ ఎవరికైనా షేర్ చేస్తున్నారు అంటే అది ఇప్పటికైనా ఆపుకోండి. అది మాత్రం ఇప్పుడు లైక్ ఎక్కడా కూడా ఏ డేటా కానీ మీకు సేఫ్ కాదు. ఎనీథింగ్ కెన్ బి ఎన్క్రిప్టెడ్. ఇప్పుడు దాని గురించి కూడా లైక్ గవర్నమెంట్ ఫైట్ చేస్తుంది. వాట్సాప్లో అండ్ ఫేస్బుక్లో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనే మీకు ఒక టెక్స్ట్ మీరు చూసుంటారు. సో అది తీసేయాలి, మేము చెక్ చేయడానికి మాకు కావాలి అని చెప్పి చాలా కంట్రీస్ గవర్నమెంట్స్ కూడా దీని గురించి అగెన్స్ట్గా ఉన్నారు. సో ఎంత మీ సొంత వాళ్ళైనా కానీ మీ బాయ్ ఫ్రెండ్ అయినా కానీ లేదంటే మీ భర్త అయినా కానీ ఇట్స్ బెటర్ యూ డు నాట్ కీప్ ఆర్ అలాంటి ఒక ఫోటో తీసుకోకుండా ఉండడమే బెటర్. అండ్ బయట వాళ్ళు ఇలా చూస్తున్నారన్న దానికి మా సైడ్ నుంచి మేము ఇచ్చిన ప్రికాషన్స్ బాబాయ్ ఇందాక చెప్పినట్లు ఆ యాప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి ఆ యాప్ మీరు యూజ్ చేసుకోండి. అంటే మీకు వ్యూవర్స్కి చెప్తున్నాను ఈ పాయింట్. అంటే నేను చెప్పిన ఈ ప్రికాషన్స్ వల్ల మీకు 100% సేఫ్టీ ఉంటుందని మేము గ్యారెంటీ ఇవ్వలేము. మీ జాగ్రత్తలో మీరు ఉండాలి. అంటే ఇప్పుడు ఆ యాప్ యూజ్ చేయడం వల్ల మీకు 100% మీకు డిటెక్ట్ చేసి మీరు సేఫ్టీగా ఉండొచ్చు అని మేము చెప్పట్లేదు. సో మీకు యూజ్ అవుతుంది, మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి. అంటే అన్ని చేసినా కూడా చాలా వరకు జరుగుతున్నాయి ఇప్పుడు మనం చూసుకుంటే. సో మీరు అవి చేసినా కూడా మీ జాగ్రత్తలో మీరు ఉండాలి. సో ఇది మేము చెప్పాలనుకున్న పాయింట్. కాదు భయ, నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు ఆ అబ్బాయి బ్లాక్మెయిల్ చేశాడని చెప్పేసి 300 మంది వీడియోలు తీసి ఆ అమ్మాయి ఇస్తే ఆ అబ్బాయి అమ్ముకున్నాడంట వేరే అబ్బాయిలకి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే నాకు అది ఆ సినారీ అంతా చూస్తుంటే ఆ అమ్మాయిల శీలాన్ని పట్టుకొని అబ్బాయిలకు అమ్ముకుంటా ఎలా ఉందంటే శవాల పైన మర్మరాలు చిల్లర ఏరుకునే రకంగా వాళ్ళ ప్రైవేట్ వీడియోస్ని వీడు అమ్ముకునేంత దిగజారిపోయాడంటే వాడు ఎంత దుర్మార్గుడో ఎంత కిరాతకుడో నాకు అర్థం కావట్లేదు. ఆ పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్షియల్స్ పీపుల్ అందులో వాళ్ళ అమ్మాయి ఉంది అనే ఆలోచన కూడా చూసుకొని ఉంటే వీడికి ఇంత ఛాన్స్ వచ్చేది కాదు కదా. వాడిని అప్పుడే ఏదన్నా శిక్ష వేసి ఉండొచ్చు కదా పోలీసులకు అప్పచెప్పేసి. దాన్ని ఎందుకు లైక్ ఎలా అంటే కప్పిపుస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆ కప్పిపుచ్చేది ఏదో ఈ న్యూస్ని ఎంత త్వరగా సాల్వ్ చేసి అంత త్వరగా దీన్ని వాళ్ళకి జస్టిస్ లాగా ఏదో ఒకటి ఇచ్చేస్తే ఆబ్వియస్లీ ఇప్పుడు ఒకవేళ వాళ్ళ వీడియో లీక్ అయితే మనం ఏం చేయలేము, మన చేతిలో ఏం లేదు. అయిపోయి ఉంటాయి. వీ హ్యావ్ టు గివ్ దెమ్ ఏ సపోర్ట్. లైక్ యూ నీడ్ టు స్టే స్ట్రాంగ్ అండ్ యూ దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఏ పాత్ బ్రేకింగ్ బ్యారియర్ ఫర్ యువర్ లైఫ్. భయ మన అందరికీ అర్థమయ్యేలాగా సినిమా లాంగ్వేజ్లో నేను ఒక మాట చెప్తాను. మన డైరెక్టర్ క్రిష్ గారు ఒక మంచి డైలాగ్ రాశారు. తల్లి 9 నెలలు కష్టపడి పురిటినొప్పులు భరిస్తే మనం పుట్టామని కొందరు అనుకుంటారు, లేదు నాన్న పక్కన పడకలో 10 నిమిషాలు సుఖపడితే పుట్టామని కొందరు అనుకుంటారు. తల్లి నొప్పిని చూసిన వాడు మనిషి అవుతాడు, పడక సుఖాన్ని చూసినవాడు పశువు అవుతాడు. పశువో మనిషివో నువ్వు చేసే పనులు బట్టి ఉంటుంది. ఈ వీడియో చేస్తున్న నీకే చెప్తున్నాను, నీకు గనక సాటి మగాడిగా ఒక బాధ్యత అనేది నువ్వు ఫీల్ అయ్యి ఉంటే ఈ వీడియోని మిగతా మగవాళ్ళకి షేర్ చేయి. అలాగే నువ్వు ఒక ఆడపిల్లవి అయితే గనక ఈ వీడియోలో ప్రికాషన్స్ అండ్ కొన్ని జాగ్రత్తలు మేమేవైతే చెప్పామో అవి నీతో పాటు ఉన్న ఆడవాళ్ళకి ఇది షేర్ చేయి. నేను సింగులర్గా ఎందుకు స్పష్టంగా చెప్తున్నానంటే ఈ వీడియో ప్రతి ఒక్కరు ఇండివిజువల్గా చూస్తున్నారు కాబట్టి నేను ఇది చెప్తున్నాను. ఈ రెస్పాన్సిబిలిటీ మీరు ఒక్కసారి తీసుకోండి. మార్పు వస్తుందో లేదో మీరే చూడండి. మన భారతదేశంలో గత సంవత్సరం జరిగిన స్టాటిస్టిక్స్ రిపోర్ట్ ప్రకారం
ఒక రోజున ఆన్ అన్ యావరేజ్ 86 రేప్ కేసెస్ పోలీస్ స్టేషన్లో ఫైల్ అవుతున్నాయి. ఫైల్ అయ్యేవి ఇన్ని ఉన్నప్పుడు ఫైల్ అవ్వని ఇంకెన్ని ఉండాలి? ఇయర్ మారే కొద్దీ ఇలాంటి ఫైల్ అయిన రేప్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది, కానీ తగ్గింది లేదు. 6 నెలల పసి బిడ్డ నుండి 72 ఏళ్ల ముసలి బామ్మ వరకు వయసుతో సంబంధం లేకుండా రేపులు చేస్తున్నారు బయట కొడుకులు. మీ వాళ్ళని మీరు జాగ్రత్తగా ఉండాలి, మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. మీ అమ్మ కావచ్చు, మీ అక్క కావచ్చు, మీ చెల్లి కావచ్చు, మీ ఫ్రెండ్ కావచ్చు, మీ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళని కాపాడుకునే బాధ్యత మీది. మీ వల్ల బయట ఇంకెవరు నష్టపోకూడదు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అలానే బయట ఒకరికి నష్టం జరిగినప్పుడు మనకెందుకులే అని చెప్పి మూసుకొని కూర్చోకండి మావ. మీరు చేసేది మినిమం టు మినిమం దాని గురించి మాట్లాడడం, ప్రొటెస్ట్ లాంటివి చేయడం, మీ వాయిస్ ఇప్పడం, అట్లీస్ట్ ఇదైనా చేయండి. వాళ్ళకి జరిగిన నష్టానికి మనం ఏం చేయలేం, వాళ్ళకి న్యాయం వచ్చేలాగా చూద్దాం. అలానే ఇలాంటి నష్టాలు ఫ్యూచర్లో ఇంకా అవ్వద్దు అని కోరుకుందాం. అలా అయ్యేటట్టు చేద్దాం. గొంతు విప్పి మాట్లాడండి, మనకెందుకని ఊరుకోకండి. జై హింద్. దేర్ సి అయ్యాన్ని